వారిని ఊరందరికీ షేకునని చెప్పే బల్లి కుడిదిల పడ్డదన్నట్టు ఆడోళ్ళ హక్కులు అవకాశాలు ఆడోళ్ళ చదువులు ఆడోళ్ళ రక్షణ గురించి చట్టసభలో మాట్లాడే గౌరవ మహిళా ఎంపీ గారి మెడల గొలుసుకే ఎసరు పెట్టిరట దొంగ బద్మాషోళ్ళు. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలా హై సెక్యూరిటీ జోన్ ఏరియాలన్నట. పొద్దుగాలనే మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవడో దొంగ బద్మాషోడు ఎంపీ గారి మెడలకెళ్ళి బంగారు గొలుసు కొట్టేసిండట. అరే ఏం న్యాయం ఇది? ఏం దొంగలు పాడైన వల్ల పురాగా బరితెగిస్తున్నారు కదా బంగారం రేట్లు పెరిగిన కాంచి. ఇగో ఢిల్లీలో పొద్దుగాల మార్నింగ్ వాక్ చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సుధా రామకృష్ణన్ మేడం మెడలకెళ్ళి పుట్టుక్కున దెంకపోయిందట బంగారు గొలుసు. నిన్న తెల్లారంగా జరిగిన ఇచ్చేంద్రమట గిది. ఈ ఎంపీ మేడం గారు ఇంకొకరు కలిసి ఎంబసీ ఆఫీస్ ముంగటికెళ్ళి నడుచుకుంటా పోతున్నట. ఇక ఇంతల్నే ఎదురుగా ఒక స్కూటీ బండి మీద హెల్మెట్ పెట్టుకొని దగ్గరికి వెళ్ళి వస్తుండట ఒకడు. ఎవడో దారిన పోయే దానేగాడు కావచ్చు అని అనుకొని తవ్విద్దామని పక్కకు జరిగితే చక్కగా దగ్గరకు వచ్చి బండి ఆపి మెడలకెళ్ళి పుట్టుక్కున్న గొలుసు తెంపుకొని నిమ్మలంగా పోతూనే ఉన్నాడట. మళ్ళా వాని ముఖంలో జంకు బొంక అన్నది కూడా లేదట. చెప్తుంది నురిగా. Suddenly he snatched my chain and tore my clothes. He snatched everything. He taken my chain and he left. He's going very slowly and everybody is watching. I'm shouting, he snatched my chain. Please come and help me. Nobody on the road, no, so many people are walking. Nobody come near to me because everybody got afraid. బంగారం పోయిందన్న బాధ కాదు గాని దొంగోని ముఖంలో భయం అన్నదే గాని రాలేదని ఒకటి. ఎంపీనైనా నా మెడలకెళ్ళి బంగారం కొట్టేసిండన్న బాధ ఇంకోటి. చాలా హట్ చేసింది మేడంనిగా. ఇంకా గమ్మజుడుర్రి అది జరిగిన 2 నిమిషాలకే పోలీస్ వ్యాన్ వస్తుందట. వాళ్ళని ఆపి గిట్ల నేను రాజ్యసభ మెంబర్ను నా మెడలకెళ్ళి గొలుసు దెంకపోయినరయ్యా ఎంబటే వాళ్ళని పట్టుకోరు జరా అని చెప్తే మీ పేరేంది మీ ఫోన్ నెంబర్ చెప్పుర్రి మీరు కేసు పెట్టాలి మేడం అని సొల్లు ముచ్చట్లు మాట్లాడుకుంటా టైం పాస్ చేసిరని చెప్పుకొచ్చింది. Here this police taken very simply, okay, I take your number, I take your, come to the Chanakapuri police station, give a complaint. I went given complaint to Chanakapuri police station as well as I mailed to our honorable home minister and our honorable speaker to take action against this incident. చాణక్యపురి పోలీస్ టౌన్ పోయి కంప్లైంట్ రాసిచ్చిందట. హోమ్ మినిస్టర్ కు స్పీకర్ కు చెప్పి యాక్షన్ తీసుకోమన్నదట. అట్నే పార్టీ లీడర్ ప్రియాంక గాంధీ మేడంకు చెప్తే ముందుగాల ధైర్యం చెప్పి ఎంట పట్టుకపోయి రాజ్యసభ చైర్మన్ కు లోక్సభ స్పీకర్ కు చెప్పి దొంగోని జాడ కనిపెట్టమని కోరిందట. కానీ బంగారం పోయిందన్న బాధ కంటే ఆడోళ్ల రక్షణ హక్కుల సాధన కోసం కొట్లాడే నా సొంటి ఎంపీలకే రక్షణ కరువైందని మస్తు బాధపడుతుంది మేడం. మరి వాడెవడో కానీ గొలుసు కొట్టేసింది ఒక పార్లమెంట్ ఎంపీ మెడలకేలి అన్న ముచ్చట వానికన్నా తెలుసా లేదా లేకుంటే తెలివక చేసిండా అన్న సంగతి ముందు తెలియనున్నదిగా. తెలివక చేస్తే ఏం లేదు కానీ తెలిసి చేస్తే వానంత గండ గొలుసు దొంగోడు దేశంలో ఇంకోడు లేనట్టే.